అమెరికా యుద్ధానికి సిద్ధమైపోయిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కంప్లీట్ వార్కు రెడీ అవుతోంది అమెరికా. ఇరాన్లో వారాల తరబడి భూతల యుద్ధానికి పెంటగాన్ సంసిద్ధమైనట్టుగా ప్రస్తుతం రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇరాన్పై అమెరికా భారీ గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతోంది. పెంటగాన్ వేదికగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ యుద్ధ భూమిలో ఇరాన్ను అంతం చేయాలని పెంటగాన్ దండయాత్రకు సిద్ధం కాబోతోందనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఖర్గ్ ఐలాండ్, హార్ముజ్ జలసంధి సమీపంలో దాడులకు పక్కా స్కెచ్ గీస్తోంది అమెరికా. ఇందుకోసం సైన్యానికి అవసరమయ్యే మెటీరియల్ని రెడీ చేసుకుంటోంది. ట్రంప్కు పెంటగాన్ కంప్లీట్ వార్ రిపోర్ట్ ఇచ్చిందంటున్నారు వైట్ హౌస్ మీడియా సెక్రటరీ, ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లీవిట్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మొదలై నెల దాటింది. ఇప్పటికే ట్రిపోలి షిప్లు వేల సంఖ్యలో మిడిల్ ఈస్ట్కు చేరుకుంటోంది అమెరికా సైన్యం. 3 రోజుల కిందటే హార్ముజ్ పరిసరాలకు చేరుకుంది 32nd యూనిట్. దీంట్లో మెరైన్స్ చేరుకున్నారు. దాంతోపాటు కీలకమైన బలగాలు చేరుకున్నాయి. ఇరాన్ పరిధిలోని ఐలాండ్లే టార్గెట్గా దండయాత్ర కొనసాగుతుంది అంటోంది పెంటగాన్. పెంటగాన్ వ్యూహాలను తిప్పికొడతామంటోంది ఇరాన్. పెంటగాన్ చుట్టుపక్కల భారీగా పిజ్జా ఆర్డర్స్ పెరిగాయి. ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై దాడి క్రమంలో అమెరికా సందర్భం అంటే ఆ టైంలో కూడా ఇలాగే ఆర్డర్స్ పెరిగాయి. ఈ ఆర్డర్ల పెరుగుదల అమెరికా తీసుకోబోతున్న కఠిన చర్యలకు సంకేతంగా భావించడం జరుగుతోంది నిపుణులు. ఇలా బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్న అంశాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇప్పుడు ఇరాన్ మీద దండయాత్రకు వెళ్ళబోతుందా? ఇరాన్లో వారాల తరబడి అమెరికా భూతల దాడులకు సిద్ధం కాబోతుందా అంటే పెంటగాన్ నుంచి మాత్రం దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. పెంటగాన్ వర్గాలు చెప్తున్నాయా? నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ రిపోర్ట్స్ చెప్తున్నమాట పెంటగాన్తో మాట్లాడుతున్నట్టుగా. అయితే పూర్తి స్థాయిలో ఇన్వేషన్కు దారితీసే అవకాశం ఉంది. ప్రత్యేక కార్యకలాపాలను సిద్ధం చేసుకుంటోంది. దాంతోపాటు పదాతి దళాలు, అఫ్కోర్స్ ఇది కాస్త టిపికల్గా వినిపించే పదం అయినప్పటికీ కూడా వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ ఇప్పటికే సిద్ధం కాబోతున్నాయి. మరి ముఖ్యంగా స్పెషల్ ఆపరేషనల్ ఫోర్సెస్తో పాటు కన్వెన్షనల్ ఇన్ఫాంట్రీ ట్రూప్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకోబోతున్నాయని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ చెప్పింది అన్నట్టుగా ఇటు ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తున్నమాట.